అందరికీ నమస్కారం. గెలిచిన వెంటనే ఒకసారి ప్రెస్ మీట్ అయినట్టుంది. ఇలా మళ్ళీ ఈరోజు అన్ని ఛానళ్ళు కానివ్వండి, ప్రింట్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ కానివ్వండి, అందరినీ కూడా మరొకసారి కలుసుకోవడం జరుగుతుంది. దానికి మిమ్మల్ని కలుసుకోలేదు అన్న ఒక ఇది కూడా ఉన్నట్టుంది అందరిలో ఎక్కడో. ఎందుకంటే నేను కంటిన్యూస్గా ఒకటే అండి, నాది లక్ష్యం ఏదున్నా కూడా ఈ ప్రాంతం కోసం పనిచేయాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాను. కాబట్టి దాన్ని ఎలా పని చేసుకుంటూ ముందుకెళ్ళాలని ఇప్పుడు కష్టపడి ఈరోజు మనము ఏదైతే మన జియో 69 అని ఎన్నో సంవత్సరాల కళని ఈరోజు నెరవేర్చుకోవడం జరిగింది. అలాంటి పనులు ఇంకెన్నో కావాలి. కాబట్టే ఒకటి తర్వాత ఒకటి నేను మీ అందరికి కూడా ఆ రోజు మొదటి రోజు కూడా చెప్పడం జరిగింది, నేను తక్కువ మాట్లాడతాను, పని మాత్రం మీకు చేసి చూపిస్తాను ఒకటి తర్వాత ఒకటి అని. అదే విధంగా ముందుకెళ్తున్నాను, అలానే ఉండబోతున్నాను కూడా. కానీ తప్పకుండా కొంచెం బెటర్ అవుతాను, మీ అందరితో ఇంటరాక్ట్ కావాలని, ఇంకా ఎక్కువ అని ఇంటరాక్షన్ అనేది కూడా రానున్న రోజుల్లో ఇంకా కొంచెం బెటర్గా నేను ఏమంటారు చేంజ్ అయ్యి మీ ముందుకు వస్తానని కూడా. ఎందుకంటే నాకు కూడా మీ అందరికి తెలుసు, కొత్తగా ఈ మధ్యనే వచ్చాను కాబట్టి ఆ ఇంటరాక్షన్ లెవెల్ పెంచుకోవాలి. కాబట్టి తప్పకుండా పెంచుకుంటానని మళ్ళొకసారి మీ అందరికీ ప్రెస్ మిత్రులందరికీ కూడా మాటిస్తూ, దీంతో పాటు ఇప్పుడు మన ముందు మళ్ళీ ఇంకొకసారి మన ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి వంశన్న దానికి మన కాంగ్రెస్ అభ్యర్థిగా నిల్చున్నారు. తప్పకుండా నారాయణపేట నుంచి మాత్రం వంశన్నకి నాకు వచ్చిన మెజారిటీ కన్నా తప్పకుండా ఎక్కువ మెజారిటీ ఇస్తాము. దానికి ఆ కృషిని మేము ఎలా సాధిస్తాము అనేది కూడా రానున్న రోజుల్లో మీరు చూస్తారు. ఎందుకంటే ఇది పార్లమెంట్ సెగ్మెంట్ మన ఏదైతే ఉందో మన రేవంత్ అన్న పార్లమెంట్ సెగ్మెంట్ కిందికి వస్తుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ సెగ్మెంట్, మన ముఖ్యమంత్రి గారు మన ఎన్నో సంవత్సరాల కళ 20 ఏళ్ళ కళని ఈరోజు నెరవేర్చడం జరిగింది. అంటే దాన్ని కూడా ఈ రానున్న ఎలక్షన్లో చూపించుకుంటాము తప్పకుండా. దీంతో పాటు ఇది ఫస్ట్ స్టెప్పే అనుకుంటాను. దీని తర్వాత మీరు రానున్న రోజుల్లో నారాయణపేటలో చాలా చాలా మార్పులు చూడబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ వద్ద ఏం లేదు. నారాయణపేట జిల్లా నారాయణపేట జిల్లాగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరేదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను ఆధారంగా అడుగుతున్నారో అవి పూర్తిగా ఏమాత్రం కూడా దాంట్లో నిజం లేనటువంటి వార్తలవి. కొంతమంది ఈ సోషల్ మీడియాలలో ఇట్లాంటివి ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, వాళ్ళు ఏం చేసినాం అనేది వాళ్ళు ఏం చెప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసి ఉండరు, వాళ్ళేం చేయరు, ఏం పని చేయరు, ప్రజలకు ఏం పని చేయరు, సమాజానికి ఏం పని చేయరు. వాళ్లకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండదు, సంక్షేమం పట్ల అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉండదు, ఏముండదు. ఇట్లాంటివి దొంగ ప్రచారాలు చేసుకుంటూ ప్రజలని మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. ఆ వాట్సాప్ యూనివర్సిటీలు క్రియేట్ చేసేది అటువంటి పార్టీలు. ఇక నేను ఆ పార్టీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఎవరు చేసిండ్రో నాకు తెలియదు, కానీ అట్లాంటి పార్టీలు ఉంటాయి, అట్లాంటి సంఘాలు ఉంటాయి, అట్లాంటి వ్యక్తులు ఉంటారు. ఏదో ముఖ్యమంత్రి గారు అట్లన్నారని ఆయన మీద నింద మోపి ఇప్పుడు ఒకవేళ జిల్లాని తొలగిస్తున్నారంటే ఎవరు తొలగించాలి? కాంగ్రెస్ పార్టీ కదా. సో కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి. ఏదో ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏదో నిర్ణయం తీసుకోబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక సృష్టి చేయాలనే ఆలోచన చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు. దాన్ని ఏమాత్రం కూడా నమ్మాల్సిన అవసరం లేదు అని నేను చాలా బాధ్యతతోటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది, నేను కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి నిర్ణయాత్మక మండలి అయినటువంటి సిడబ్ల్యూసి సభ్యునిగా చెప్తున్నాను. అలానే మా శాసనసభ్యురాలైనటువంటి పర్ణికా రెడ్డి గారి తరఫున కూడా ఈ మాట నేను చెప్తున్నాను. క్లారిటీ కార్యకర్తల మీద కూడా, అంటే మన మీద కూడా బాధ్యత ఉంటది. ఏదైతే పబ్లిక్ లో పోతుందో అది తప్పు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అది కావాలని కొంతమంది సృష్టిస్తున్నటువంటి అపోహ మాత్రమే. అది కాంగ్రెస్ పార్టీ
ఈయన ఏం అనలేక మన మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ వ్యతిరేకంగా ఏం మాట్లాడలేరు. పనులు చేస్తున్నాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ఏం మాట్లాడలేరు కాబట్టి ఏదో ఒకటి నింద మోపాలనే ఉద్దేశంతో చేస్తున్నారు.